క్లిక్కా మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 23 మినిట్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీ స్టార్ట్ చేయడమే కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. కాయలు కొయ్యడం అంటూ ఒక చిన్న వ్యాపారం అంటూ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. నాకు కొంచెం బాగా అనిపించింది. మూవీలో మెయిన్ కాన్సెప్ట్ ఏంట్రా అంటే మ్యూజిక్ అండ్ సింగింగ్. మూవీలో ఏవైతే సాంగ్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ అయితే మనకైతే అర్థం కావు గైస్. లిటరల్లీ ఆ సాంగ్స్ ఎలా ఉంటాయి అంటే వాడేదో బాగుతున్నాడు అనుకుంటాం మనం. అంతా అర్థం కాకుండా ఉంటాయి ఆ సాంగ్స్ అయితే. వినడానికి ఏమన్నా బాగున్నాయా అంటే అది కూడా ఉండదు. ఇంకొకటి ఏంటంటే మూవీలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మన హీరో డబ్బున్నోడు, ఒక పెద్ద సింగర్, బాగా ట్రెండ్ అవుతా ఉంటాడు. అదైతే ఉందో అదైతే వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. ఏదో ఒక 5 మినిట్స్ లో మనోడు బాగా డబ్బులు సంపాదించి బాగా రిచ్ గా అయిపోతాడు. దాని అయితే వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. అది కొంచెం బాగా చూపిస్తే కొంచెం బాగుంటుంది అనిపించింది. ఏదో డ్రగ్స్ అమ్మాడంట, డబ్బులు వచ్చేస్తున్నాయంట, అదైతే నాకైతే అన్లాజిక్ గా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మన హీరో డ్రగ్స్ అమ్ముతున్నాడు అనేసి వాళ్ళ ఫ్యామిలీకి, తన లవర్ కి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలుస్తుంది. అసలు ఎలా తెలిసింది ఏంటి అనేసి పర్ఫెక్ట్ రీజన్ కూడా లేదు గైస్. ఏదో తెలిసిందంట అంతే అన్నట్టుగా చూపించారు. అంటే ఎలా తెలిసింది ఏంటి అని వాళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. ఇంకొకటి ఏంటంటే మన హీరో ఒక సాంగ్ పాడతాడంట. ఆ పాటతో మన హీరో బాగా ట్రెండ్ అయిపోతాడంట. అసలు ఎలా రా అనిపించింది నాకు. మూవీలో లిటరల్లీ ఏంటంటే ఫుల్ సాంగే ఉండదు. ఏదో ఒక చిన్న క్లిప్ పెడతారు, ట్రెండ్ అయ్యాడంట. అది కూడా 35 మిలియన్ 45 మిలియన్ వచ్చేసినాయంట వ్యూస్. జోక్ ఏంట్రా అంటే మన హీరో అంత ఫేమస్ అయినా సరే డబ్బుల కోసం మళ్ళీ డ్రగ్స్ అమ్ముతా ఉంటాడు. అంటే అంత ఫేమస్ అయితే మన హీరో డబ్బులు వస్తాయి కదా. అంటే ఎంత చిన్న లాజిక్ వాళ్ళు ఎలా మిస్ అయ్యారో ఏంటో నాకు అర్థం కాలేదు. మూవీలో చాలా అంటే చాలా అన్లాజిక్ సీన్స్ ఉన్నాయి గైస్. కాకపోతే ఏంట్రా అంటే క్లైమాక్స్ లో ఇచ్చిన మెసేజ్ గైస్ అదైతే కొంచెం బాగుంటుంది. అంటే లైఫ్ కి సంబంధించి కొంచెం ఒత్తిడిగా ఇస్తారు. అదైతే కొంచెం నచ్చింది నాకు అంతే. అంటే ఒక మనిషి తప్పు చేశాడా అనేసి రిలీజ్ అవుతాడు. అది కొంచెం బాగా అనిపించింది. లాస్ట్ లో ఇచ్చిన మెసేజ్ తప్పితే ఇంకా మూవీలో నాకైతే ఏం నచ్చలేదు గైస్. నాకైతే పిచ్ అంటే పిచ్చ లాక్ చేసినట్టు అనిపించింది. మూవీలో వీళ్ళు ఏది కూడా పర్ఫెక్ట్ గా చూపించలేదు. మెయిన్ కాన్సెప్ట్ అన్ని ఏదో అలా వచ్చి అలా వెళ్తా ఉంటాయి. వాటిని పర్ఫెక్ట్ గా చూపించాలి. కాకపోతే మూవీలో వాటినే పర్ఫెక్ట్ గా చూపించారు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో తన హోమ్ లోన్ తీర్చాలి అనేసి డ్రగ్స్ అమ్ముతాడు. అమ్మే సమయంలో ఏం జరిగింది, తనకి ఎన్ని కష్టాలు వచ్చాయి ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ లైట్ గా డిస్టర్బ్ చేస్తుంది. మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.